టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ చిత్రం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయటం లేదంట. అంతేకాదు ఈ సినిమా విడుదలయ్యేటప్పుడు కూడా భారీగా పోటీగా పెద్ద సినిమాలు లేకుండా చూస్తూ ఉన్నారట. ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాకి పోటీగా బాలకృష్ణ, డాకు మహారాజ్తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా విడుదల చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సంచలనాల్లో కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన రామ్ చరణ్ యూఎస్ఏలో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారట. ప్రీలీజ్ ఈవెంట్ని యూఎస్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా అమెరికాలో ప్రీ సేల్స్లో దుమ్ము దులిపేస్తుందట. ఇప్పటికే 10 మిలియన్ల పైగా ప్రీ సేల్స్ జరగా యుఎస్ బాక్సాఫీస్ షేక్ అయిందట. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాలో నటించున్నారు రామ్ చరణ్ తేజ్. ఆ సినిమా అయిపోయిన వెంటనే RC-17గా సుకుమార్ డైరెక్షన్లో నటించనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.